అయోధ్య రామ మందిరంలో 22న విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని నగర వ్యాప్తంగా భక్తులు అఖండ రామ భజన నిర్వహించారు. సరూర్ నగర్ పోచమబాగ్ ప్రసన్న ఆంజనేయ దేవాలయంలో అఖండ రామ భజన హనుమాన్ చాలీసా పఠనం చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అఖండ భజన కార్యక్రమం కొనసాగుతుందన్నారు నిర్వాహకులు. నుంచి ఉదయం 6 గంటల వరకు అఖండ భజనం చేయాలా అనుకొని అందరూ కాలనీ వాసులు భక్తులు అందరూ ఈరోజు చేరుకున్నారు. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు మరియు అందరూ ఇక్కడ ఉండే కాలనీ నుంచి మరియు వేరే కాలనీ నుంచి కూడా వచ్చి హాయిగా మనం ఇక్కడ రామ భజనం చేసుకుంటున్నాము. పొద్దున 6 గంటల వరకు జరుపుకుంటున్నాము. మొత్తం కాలనీ వాసులు పక్క కాలనీ వాసులు అందరు కలిసి జరుపుకుంటున్నాము. దిగ్విజయంగా జరగాలని ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ మా కాలనీ వాసులకు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను. ఎక్కువ జనాలంతా మన లేడీస్ కానీ జెంట్స్ అంతా కలిసి ఎక్కువ సంఖ్యలో వచ్చేసి ఇక్కడ భజనలు చేస్తున్నారు. చాలా గ్రాండ్గా గొప్పగా జరుగుతుంది భజన. దీనికంతా మేము చాలా అదృష్టవంతులము. ఇక్కడ అక్షంతల పంచడం జరిగింది. మరి ఇంటింటికి అక్షంతలు ఇచ్చారు. జెండాల కార్యక్రమం పెట్టి ప్రతి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి కాలనీలో పోచమ్మ కాలనీలో ఈ భజనలు ఈ మన శ్రీరామ వారి యొక్క ప్రతిష్టాపన సందర్భంగా మరి మా కాలనీలో కూడా మేము ఇక్కడ భజనలు చేసుకుంటున్నాము. కాబట్టి అందరూ వచ్చారు. ఇక్కడికంతా చాలా గ్రాండ్గా జరుగుతుందండి. మన కాలనీలో ఆంజనేయ స్వామి దేవాలయంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని సంకల్పించాము. అది అంతా దిగ్విజయంగా నడుస్తోంది. గత 6 నెలలుగా ప్రతి మంగళ శనివారాల్లో హనుమాన్ చాలీసా పారాయణ నిర్విరామంగా జరుగుతోంది. ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మన కాలనీ ప్రజలందరికీ ఉన్నాయి. దానిలో భాగంగా రామ జన్మభూమి యొక్క ప్రతిష్టా కార్యక్రమం వచ్చింది. ఆ ప్రతిష్టా కార్యక్రమం 22వ తారీఖున జరగడంతో 20వ తారీఖు నాడు మేము అఖండ రామ భజన సంకల్పం చేశాము.